జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, చవితి, శనివారం, సెప్టెంబర్ 21వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. జితందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన ఓం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ మాతః సమస్త జగదాం మధుకైటభారే శ్రీ స్వామిన శ్రుతజన. సుప్రభాత సేవ అనంతరం అరవింద దళాయ దాక్షుడైన శ్రీ స్వామివారికి 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. స్వర్ణగిరివాస గోవింద, యాదాద్రి తిరుమల వాస గోవింద. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపన్యవో జాగృవాం సత్సమింధతే. ఈ రోజు ఉదయం 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యారాధన కోసం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందెతో తీర్థమును తీసుకొచ్చారు. పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః అష్టాక్షర్యా సప్తవారోహి మంత్రియా తస్మిన్ తడాకేషు విరజానదీం ధ్యాత్వా ఆవా ఇమం మే గంగే యమునే సరస్వతి దృష్టోమగుం సజదా పరుష్ణియా అసిజ్ఞయా అమృతదేవి తస్తయా జీవియే స్మృత్యా సుజో యాసాహుం రాజావరుణో యాతి మధ్యే సత్యానుదే అవపశ్యంజనానా. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరిత పుష్పమాలలతో తోమాల సేవను విశేషంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చన సేవను విశేషంగా నిర్వహించారు. మహేశ్వరాయ నమః, ద్వాదశాదిత్యుడాలకాయ నమః, ఓం సింహముఖాయ నమః, మరగాయ నమః, ప్రహ్లాద వరదాయ నమః, ఓం ధీమతే నమః, భక్తానుగ్రవత్యాయ నమః, లక్ష్మీర్సింహాయ నమః, ఓం దేవేశాయ నమః, జ్వాలాజిహ్వాంధ్రమాలికాయ నమః, ఓం కట్కిన్యే నమః, ఓం మహేశ్వాసినే నమః, ఓం కీటినే నమః, ఓం కపాలినే నమః, ఓం ముసలినే నమః, ఓం హలినే నమః, ఓం బాసినే నమః, ఓం సూలినే నమః, ఓం జ్వరాగ్నాయ నమః, వరగుండాయ నమః, మాజియే నమః, ఓం శత్రుకాయ నమః, దండినే నమః. ఈరోజు ఉదయం స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. స్వశీరుషా పురుష సహస్రాక్షసహస్రపాత్సవం అత్యదుష్టదృశాంగులస్వాహ పురుష ఏవేదకం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉదామృతశేషనాయ ధన్యనాతిరోహతి స్వాహ ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుష్య పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిస్వాహ త్రిపాద ఊర్ధ్వోదయత్ పురుష పాదోస్య భవత్పునః. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆలయ అర్చకులు
నవకలశాలతో స్వర్ణగిరి శ్రీనివాసుడికి వసంతోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అత్రోపతిష్ఠితామృతభాగ ఫల నైవేద్య నివేదయామి. ఓం దేవస్య ప్రాసవిత యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో యనః న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద ఏతత్ సమవేద శిరోయోధీతే బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం ఏవం వేద గోవింద ఏవం ఇత్యుపనిషత్. సమేంద్రో మేధయా స్పృణోతు బ్రహ్మచారిణ స్వాహా తస్మిన్నయం పురుషో మనోమయః అంతరేణ తాలుకే సేంద్రాయ ఋషిరవోచత్ పాంక్తే నైవ పాంక్తగ్ స్పృణోతీతి ఓమితీదగుం సర్వం. గోవిందా 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 స్వర్ణగిరి క్షేత్రంలో ఉదయం 10:30 శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధూపాం విదిధూపాః ధువాసితాః ధూపా బ్రహ్మ పవిత్రే. ఓం బృహత్సామక్రమేణ శుభముహూర్త అస్తు మమ హిత్వా తమిదాన్ స్తోష్ణే అమృతాభిధానమసే
श्रीवराह कूर्मानन्तैरावताद्यष्टदिग्गजो परिप्रतिष्ठितस्य पण्डितैरावत पुण्डरीकवामरकुमुदाञ्जन पुष्पर गोविन्द ॐ ध्रुवं दैराजावरुणो ध्रुवं देव राष्ट्रं धारजतां ध्रुवा गोविन्द वस्त्रार्धमक्षदान पवीतार्धमक्षदान दिव्य श्री चंद्र हरिद्राचूर्ण धूपदीपानंतरम शुद्धा आचमनीयमिदमर्पयामि यथा भागतः इमं काश्मीर फलं निवेदयामि पवित्रतनये माधुरलक्ष्मी स्वां प्रार्थयाम्य माङ्गल्यसूत्रं देवेशायुष्मत्कण्ठसमर्पणे निजोऽहं बध्नामि देवाय परमात्मने ॐ माङ्गल्यं दन्तुनानेनालोकरक्षण हेतुना अन्ने बध्नामि दुभगे साधीभजनतां सतां माङ्गल्यधारणमुहूर्तः शुभमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु समृद्ध्यता गोविन्द गोविन्द पूर्णेन्दनुवासहाज श्रीनिराजमङ्गल श्रीवैकुण्ठविरत्नाय स्वामी भक्तरिणे ददे रमजाय वेङ्कटेशाय मङ्गल गोविन्द गोविन्द ఈరోజు స్వర్ణగిరి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అమృత నైవేద్యమైన శ్రీవారి అన్నప్రసాదాన్ని సుమారు 4500 మందికి పైగా భక్తులు స్వీకరించారు.